హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నాం, మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాము. ఈరోజు మనం వచ్చేసి ఒక హెల్దీ రెసిపీ చూపించబోతున్నానండి. చాలామందికి మేబీ తెలియచ్చు, కొంతమంది తెలియకపోవచ్చు. ఎలా చేసుకోవాలి ఏంటి అనేది కూడా ప్రాసెస్ మొత్తం నీట్గా చెప్తాను. మన వీడియోస్ని చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇది చాలా హెల్దీ రెసిపీ అండి. ఇది మన పాతకాలంలో వాళ్ళు చేసుకునే వాళ్ళు, తర్వాత అందరూ చాలా వరకు మర్చిపోయారు. ఇప్పుడు మళ్ళీ చాలా వరకు చేస్తున్నారు. ఇది చాలా మంచి రెసిపీ. ఇది తింటే మంచి హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయండి. సో ఇది వచ్చేసి మునగాకు అండి. మునగాకు ప్లస్ నేను కరివేపాకు రెండు తీసుకున్నానండి. ఇక్కడ మునగాకు సేమ్ క్వాంటిటీ అండ్ కరివేపాకు సేమ్ క్వాంటిటీలో 2 తీసుకొని ముందు రోజే వాష్ చేసుకొని శుభ్రంగా, ఎందుకంటే మట్టి ఉంటుంది. సో వాష్ చేసుకొని ఒక మంచి క్లాత్ మీద మంచిగా డ్రై చేసుకోవాలి. వాటర్ ఏమి ఉండొద్దండి. డ్రై చేసుకున్నాక మీకు ఇలా నీట్గా అవుతుంది. రెసిపీ ఏంటనేది క్లియర్గా ముందుగా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోనండి. ఒక ప్యాన్లో సరిపోతుంది. ఆయిల్ అవసరం లేదు, మాకు ఆయిల్ వద్దు అనుకున్న వాళ్ళు ఆయిల్ స్కిప్ చేసుకొని పర్వాలేదు. ఫస్ట్గా శనగపప్పు అండి, చూస్తున్నారు కదా. నేను తీసుకున్న క్వాంటిటీకి ఒక 5 టేబుల్ స్పూన్ సరిపోతుంది. సో నేను అందుకని ఒక 5 టేబుల్ స్పూన్ శనగపప్పు తీసుకున్నానండి. మంచిగా నెమ్మదిగా రోస్ట్ చేస్తాను. గ్యాస్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని చక్కగా రోస్ట్ చేసుకోండి. ఎందుకంటే త్వరగా హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ మాడిపోతాయి కనుక మంచిగా లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఎర్రగా అయ్యే వరకు దోరగా వేయించుకోండి. ఇవి కొంచెం కలర్ చేంజ్ అవుతున్నాయి అన్న టైంలో పప్పు చూస్తున్నారు కదా, సేమ్ క్వాంటిటీ అండి. మనం శనగపప్పు మినప్పప్పు సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలి. సేమ్ క్వాంటిటీ ధనియాలు కూడా తీసుకుంటున్నానండి. ఇవి మంచిగా సేమ్ క్వాంటిటీలో తీసుకుంటున్నాను. ఈ ధనియాలు కూడా వేసేసుకోవాలి ఇందులో. ఈ స్టేజ్లోని ఒక 1 టేబుల్ స్పూన్ అంత జీలకర్ర యాడ్ చేసుకోండి. చూస్తున్నారు కదా, నెమ్మదిగా ఎర్రగా అయిపోతున్నాయండి. సువాసన కూడా చాలా బాగా వస్తుంది. మీకు ఇవి ఎలా అవుతున్నాయి ఏంటో తెలియని వాళ్ళకి మీకు స్మెల్ కూడా వస్తూ ఉంటుందండి. మంచిగా కమ్మగా వస్తుంటుంది. మీకు దాంతో కూడా అర్థమైపోతూ ఉంటుంది అన్నమాట. ఇలా కంటిన్యూస్ గా తిప్పుతూనే ఉండాలండి, లేకపోతే మాడిపోతాయి. ఒక దగ్గర మాడిపోయి ఒక దగ్గర అవ్వదు. అప్పుడు తినటానికి మీకు అంత మంచిగా అనిపిదు అనమాట. మునగాకు కారం కాబట్టి ఇది మునగాకు, మనకి కరివేపాకు పొడి ఇవన్నీ అంత టేస్ట్ పోతుంది. సో దగ్గర ఉండి చక్కగా నెమ్మదిగా ఫ్రై చేసుకోండి. కొంచెం టైం పడుతుంది, బట్ మంచి విషయానికి కొంచెం టైం పట్టినా పర్వాలేదు. చూస్తున్నారు కదండి ఎంత మంచిగా ఫ్రై అయిపోయాయో రెడ్గా. సో ఈ స్టేజ్లో మనం దింపేసుకోవాలండి. ఒక ప్లేట్లోకి మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సేమ్ ప్యాన్లోకి ఎండుమిర్చి అండి. ఎండుమిర్చి అంటే ఈ క్వాంటిటీకి కొంచెం ఎక్కువే పడుతుంది కాబట్టి మీరు ఏంటి ఇన్ని మిర్చి తీసుకున్నారని భయపడ అవసరం లేదు. మంచిగా స్పైసీగా ఉండాలి, మరీ స్పైసీ అవసరం లేదు. మనకి కారపొడికి ఇన్ని మిర్చి సరిపోతుంది. తప్పు ఇంకొన్ని కూడా ఎక్కువ పడతాయి, బట్ మేము కొంచెం స్పైసీ తక్కువ తింటామని తక్కువ వేసుకున్నాం. ఎందుకంటే మా పాపకు కూడా నేను పెడతానండి. ఇది చాలా మంచిది మునగాకు. సో నేను మా పాపకు కూడా ఇస్తాను. సో స్పైసెస్ అంత ఎక్కువ వేయకుండా లైట్గా చేస్తున్నాను. వీటిని కూడా నెమ్మదిగా చక్కగా మీడియం ఫ్లేమ్లోనే మంచిగా వేయించుకోవాలండి. ఎండుమిర్చిని కూడా ఇవి కూడా చక్కగా వేగిపోయాయండి మంచిగా. సో వీటిని కూడా ప్లేట్లోకి తీసేసుకుందాం. మునగాకు కరివేపాకు ఈ రెండింటిని కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా కంపల్సరీ లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. ఇది మస్ట్ అన్నమాట. కొంచెం టైం స్పెండ్ చేసి చేసుకుంటే చాలా హెల్దీ అండి. ఈ రెసిపీ మనం ఇడ్లీలోకి, చక్కగా దోశల్లోకి, అన్ని టిఫిన్స్లోకి వాడుకోవచ్చు. ప్రతిరోజు అన్నంలో ఇది ఒక పొడి ఒక స్పూన్ వేసుకొని చక్కగా కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా మంచిదండి. ఎంత హెల్దీ రెసిపీ అయినా టేస్ట్ లేకపోతే మనం ప్రస్తుతం ఉన్న కాలంలో తినలేకపోతున్నారు కాబట్టి చక్కగా కొంచెం టేస్ట్ అన్నీ ఉండాలి, హెల్దీగా కూడా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుత కాలంలో హెల్దీగా తినడం అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది ప్రతి ఒక్కళ్ళకి అది. సో మన వంతు ప్రయత్నంగా మన పిల్లలకి మన
ఇంట్లో ఉన్న వాళ్ళకి పెద్దవాళ్ళకైనా ఎలాంటివి ఇస్తున్నాం అనేది కూడా చిన్న ప్రయత్నమే అండి. మంచిగా ఫ్రై అవుతుంది, స్మెల్ కూడా వస్తుందండి లైట్గా. అండ్ మీకు మీకు సౌండ్ కూడా వినిపిస్తుందో లేదో చూడండి, నేను తిప్పుతుంటే చక్కని సౌండ్ వస్తుంది గల్ అట్లా మంచిగా వస్తుంది కదండి సౌండ్. అదే మీకు అర్థమండి. చూస్తున్నారా ఎట్లా పొడి అయిపోతుందో మంచిగా. చక్కగా మంచిగా ఫ్రై అయిపోయిందండి. దీన్ని కూడా చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు మనం. చూస్తున్నారు కదండి, ఇప్పుడు ఈ మునగాకుని ప్లస్ ఇవన్నీ వేయించుకున్న పదార్థాలన్నిటిని ఐటమ్స్ అన్నిటిని చక్కగా చల్లారి పెట్టుకోవాలండి. ఎందుకంటే మనం మిక్సీ చేసుకుంటాం కాబట్టి కొద్దిసేపు ఇలా చక్కగా చల్లార్చుకోవాలన్నమాట. చూస్తున్నారు కదండి, నేను తీసుకున్న క్వాంటిటీకి ఇంత ఉంది. ఇది ఒక మంచి పొడి, నీళ్ళు అస్సలు ఉండొద్దండి, ఏం లేకుండా మంచి పొడి డబ్బాలో ప్లాస్టిక్ గాజు స్టీల్ ఎందులో తీసుకున్నా పర్వాలేదు, వాటర్ లేకుండా చూసుకోండి. చక్కగా కొంచెం సేపు చల్లార్చుకోండి, ఎందుకంటే వేడిగా ఉంటుంది కాబట్టి కొంచెం సేపు చల్లార్చుకున్న తర్వాత చక్కగా తీసి మూత పెట్టేసుకోండి, సరిపోతుంది. అన్నం రోజు మనం అన్నం తినేటప్పుడు ఒక స్పూన్ ఇది వేసేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని ఫస్ట్ ముద్ద తింటే చాలా మంచిదండి. చాలా హెల్దీ, టేస్ట్ బాగుంటుంది, అంత బాగుంటుంది. పిల్లలకి, మీ ఇంట్లో పెద్దవాళ్ళకి అందరికీ ట్రై చేయండి తప్పకుండా. మన వీడియోస్ను చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.